హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి టెట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో ఎస్జిటికి సంబంధించి మధ్యాహ్నం సెషన్లో పేపర్ ఎలా వచ్చింది, అదేవిధంగా ఏ ప్రశ్నలు అడిగారనేది యొక్క వీడియో తెలుసుకుందాం. సో మీకు ఎప్పటికప్పుడు ఎలా ప్రశ్నలు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వారు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అయితే మనకి మధ్యాహ్నం సెషన్లో ప్రశ్నలు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే కనుక సైకాలజీకి సంబంధించి మనకి పరీక్ష పేపర్ అనేది మీడియం స్థాయిలోనే రావడం జరిగింది. సో మొదటిసారి టెట్ రాసేవారు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కోచింగ్కి వెళ్తున్న వారు అయితే మంచి స్కోర్ చేయడానికి అయితే మనకి అవకాశం అయితే ఉంది. సో మనకి సైకాలజీకి సంబంధించి ప్రశ్నలు చూసినట్లయితే కనుక మొదటి ప్రశ్న, సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనిది ఏమిటి అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక అదే విధముగా నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష ఏంటి అనే కూడా అడగడం జరిగింది. ఇక అదే విధముగా మూడవది, నీడను చూసి దెయ్యం అనే భావించుట అనే ఏంటి ప్రశ్న అయితే అడిగారు. ఇక ఆర్టీకి సంబంధించి ఆర్టీ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కుకు సంబంధించి సెక్షన్ ఏంటి అని అడగడం జరిగింది. ఇక ఐదోకి సంబంధించి బంధూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం ఏంటి అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అదేవిధంగా మనకి సరళ సైకిల్ నేర్చుకుంది, అయితే ఆమె మోటార్ సైకిల్ నేర్చుకోవడంలో ఆ యొక్క సైకిల్ నేర్చుకోవడం బదలాయింపు అనేది ఉపయోగపడింది. ఇది ఏ బదలాయింపు అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక ఐక్యూ మనకి ఐక్యూకి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక కౌమార దశకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. గ్రంథాల రచయితల్లో మీకు మన ఛానల్లో ఎన్ఈపీ 2020కి సంబంధించి, ఐసీటీకి సంబంధించి, గ్రంథాలు రచయితలకు సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ యొక్క వీడియోస్ నుంచి బిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా చూసుకుని వెళ్ళండి, ఓకేనా. సో ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత అడిగారు. ఇక అంతర్జాతీయ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే అని అడగడం జరిగింది, ఓకేనా. ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించి కూడా ప్రశ్న అయితే వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టాపిక్ అనేది కవర్ చేసుకోండి. ఇక హైపోగ్లైసెమియా ఏ వైకల్యానికి దారితీస్తుందనే ప్రశ్న అయితే అడిగారు. ఇక టర్నల్ సిండ్రోమ్ అనేది ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక 13వ ప్రశ్న, 3 సంవత్సరాల లోపు పిల్లల్లో ఏర్పడే భావన ఏది కింది వాటిలో అని ప్రశ్న అయితే అడిగారు. ఇక స్కఫోల్డింగ్ పదాన్ని మొదట ప్రతిపాదించింది ఎవరనే ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఇక తెలుగుకు సంబంధించి చంపకమాల పద్యాలలో జాగనాలు. ఇక ఏ పద్యానికి, రెండవ ప్రశ్న, ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం అయితే అది ఏమవుతుందనే ప్రశ్న అయితే ఈ విధంగా సైకాలజీకి సంబంధించి తెలుగుకి సంబంధించి మనకి ఈ ప్రశ్నలు అయితే అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది ఈజీగానే రావడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. సో ఎవరైతే తదుపరి సెషన్లో రాస్తున్నారో వారందరికీ ఇక్కడ మనకి ఈ టాపిక్స్ అనేది రిపీట్ చేసుకుని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని వెళ్తారని ఈ యొక్క వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో వీలైతే నేను జర్నీలో ఉంటాను, ఇంటికి వెళ్ళాక మీకు లైవ్ అయితే చేస్తాను. సో మొత్తం 150 ప్రశ్నలకు సంబంధించి మార్నింగ్, ఆఫ్టర్నూన్ సంబంధించి, ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో కామెంట్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్తో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.